ఫర్నిచర్స్ ఏమైనా తీసుకోండి సార్, నేనైతే ఒక 10,000 రూపాయలు మాత్రం నేను దానికి కేటాయిస్తాను సార్. అది ఒక 10 రోజుల లోపల మీకు ప్రధానోపాధ్యాయులు గారికి నేను అందజేస్తాను సార్. ఇంకా పాఠశాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు ట్రెండ్ పూర్వ విద్యార్థుల యొక్క సమావేశం అనేది కూడా జరుగుతూ ఉంది అన్ని పాఠశాలల్లో కూడా. ఎందుకు జరుపుకుంటున్నారంటే ఈరోజు ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి తర్వాత చూసేదానికి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో, అంటే ఒక ఐఏఎస్ గానో, ఒక ఐపీఎస్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక పోలీస్ గానో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంతా ఎన్నెన్నో మన డ్యూటీలు చేసుకుంటా ఉన్నా మన పాఠశాలలో చదువుకున్నటువంటి మన స్నేహితుల్ని ఒకసారి అందరం కలిసి సమావేశం అయ్యి మన యొక్క గుర్తు చేసుకుందాం అని చెప్పి ఒక ఉద్దేశంతో పూర్వ విద్యార్థుల సమావేశం అని కూడా మీరు చూసే ఉంటారు. అంత గొప్పది మన పాఠశాల యొక్క విద్య, పాఠశాల యొక్క స్నేహం. కాబట్టి ఈ యొక్క యానివర్సరీ ప్రోగ్రాంలో అందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఇలాంటి ప్రోగ్రాంలు జరుపుకుంటూ మీరు వెళుతూ తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సన్నివేశాలు ఏంటంటే మంచినిచ్చి చెడుని బయటికి తీసుకెళ్ళండి. మంచిని పిల్లలకి ఇచ్చి చెడుని బయటికి తీసుకెళ్ళండి. అదే నా యొక్క మాట. ఎందుకంటే ఎప్పుడు లేని మన ఆర్సీపాలెం అంటే పీస్ఫుల్ ఏరియా అంటే గొడవలని కాదు. ఏ కార్యాలయానికైనా కానీ, ఒక గ్రామ సభ కావచ్చు, ఒక రాజకీయం కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఏదైనా కూడా మన ఊరంటే ఏ ఉద్యోగస్తులకైనా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా మన ఊరి మీద యొక్క గౌరవం ఉండాలని, మన గ్రామానికి వచ్చినటువంటి ప్రతి ఎంప్లాయీ అందరూ కూడా సంతోషంగా ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి మన స్కూలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అందరూ కూడా సంతోషంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించుకొని హ్యాపీగా వాళ్ళ యొక్క ప్రమోషన్లు కానీ వాళ్ళ డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. దానికి